విశాఖ జిల్లా కలెక్టరేట్లో పనిచేసే అధికారుల వ్యవహార శైలి పలు విమర్శలకు దారితీసింది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కలెక్టరేట్కు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారు. అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, ఈగో సమస్యలు వారికున్న ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. కలెక్టరేట్ ప్రతిష్టను మంట కలుపుతున్న ముగ్గురు అధికారులకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికారుల మధ్య గొడవ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అది నేటికి పతాక స్థాయికి చేరింది. చివరకు కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చేంత వరకు వెళ్ళింది. ఈ వ్యవహారంపై విశాఖ జిల్లా కలెక్టర్ మరింత సీరియస్గా ఉన్నారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా కలెక్టరేట్కున్న పరువును, అలాగే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్ వారిపై మండిపడినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో ఇద్దరు ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారుల మధ్య చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. వారి మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపడంతో నువ్వెంత నేనంత అనే స్థాయికి వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్పై ఆర్డీఓ శ్రీలేఖ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పేరుతో నెల నెల నిత్యావసరాలను పంపాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంలో వీఆర్ఓను నియంత్రించాలని కలెక్టర్ను ఆ లేఖలో ఆర్డీఓ శ్రీలేఖ కోరారు. ప్రతి నెల ప్రోటోకాల్ పేరుతో తన క్యాంపు కార్యాలయానికి అవసరమైన నిత్యావసర సరుకుల కోసం బిల్లులు చెల్లించాలని తన పరిధిలోని తహసీల్దారులకు డిఆర్ఓ భవానీ శంకర్ ఒత్తిడి చేస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. చింతపండు, పసుపు, గోధుమ పిండి, నూనె, ఫేస్ క్రీమ్లు, ఫేస్ వాష్లు, క్లిప్పుల కోసం అడుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని శ్రీలేఖ కలెక్టర్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతోపాటు శ్రీకాకుళంలోని తన కుటుంబానికి కూడా మరో సెట్ కిరాణా సామాగ్రిని పంపాలని తన పరిధిలోని గాజువాక, పెందుర్తి తహసీల్దార్ కార్యాలయాల రెవెన్యూ సిబ్బంది నుండి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సీతమ్మధార, పద్మనాభం రెవెన్యూ సిబ్బంది విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. చెల్లింపులు, బిల్లులు కూడా కంప్యూటర్ బిల్లులు కావని చేతిరాతతో రాయబడి ఉన్నాయని కూడా ఆ లేఖలో చెప్పారు. డిఆర్ఓ ఉన్నతాధికారి కాబట్టి తహసీల్దార్తో మండల స్థాయి సిబ్బంది ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేందుకు వెనకాడుతున్నారని, అలా బయటపెడితే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, అందువల్ల తాను స్పందించాల్సి వచ్చిందని అందులో పేర్కొనడం జరిగింది. ఇటువంటి పద్ధతులు క్షేత్రస్థాయిలో అవినీతిని ప్రోత్సహించడానికి దారితీస్తాయని, తద్వారా ప్రజల్లో చులకన భావం కలుగుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు. డిఆర్ఓ ప్రవర్తన కారణంగా కొంతమంది నిజాయితీపరులనే ఉద్యోగులపై ఆర్థిక భారం పడుతుందని, అవినీతికి ప్రోత్సహించేలా ఉందని చెప్పుకొచ్చారు. లేఖలో పేర్కొన్న విషయాలను దృష్టిలో ఉంచుకొని డిఆర్ఓను నియంత్రించాలని ఆమె లేఖలో కలెక్టర్ను కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్పై ఆర్డీఓ శ్రీలేఖ కలెక్టర్కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే డిఆర్ఓ భవానీ శంకర్, ఆర్డీఓ శ్రీలేఖ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జోరుగా మొదలైంది. ఇటీవల ఓ స్థలంలో విగ్రహం తొలగింపు విషయంలో ఆర్డీఓ శ్రీలేఖ కనీసం నిబంధనలు పాటించలేదని, కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ ఆమెతో పాటు ముగ్గురు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేయడం కూడా తాజా వివాదానికి కారణమైందని చర్చ నడుస్తోంది. తాజాగా ఆర్డీఓ కలెక్టర్కు డిఆర్ఓపై ఓ లేఖ రాయడంతో ఆ వివాదం కాస్త ముదిరి పాకాన పడినట్లు అయిందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని సమాచారం. వారిద్దరూ ఎదురుపడిన చూసి చూడనట్లు పక్కకు తప్పించుకొని వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సందర్భంలో తప్పనిసరి పరిస్థితి అయితే ఇద్దరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. వీరిద్దరి మధ్య చాలా రోజుల నుంచి వివాదాలు ఉన్నాయి. ఎవరు ముందు బయటపడితే వారిపై అధికారికంగా చర్యలు తీసుకుంటారేమో అని సందేహించి ఎవరు నోరు మెదపలేదు. కానీ ఆర్డీఓ శ్రీలేఖ మాత్రం ధైర్యంగా తెగించి జరుగుతున్న వ్యవహారాన్ని అంతా లేఖ రూపంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. సున్నితమైన అంశం కావడంతో కలెక్టర్ కూడా వెంటనే దీనిపై చర్యలు తీసుకునేందుకు మొగ్గు చూపలేదు.
ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కలెక్టర్ నిర్ణయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.